తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇక నిన్నటి వరకు చాలామంది రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులనైతే మనకైతే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు 30 గుంటల నుంచి మొదలుకొని అర్ధ ఎకరం నుంచి మొదలుకొని 2.5 ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకైతే నిన్నటి వరకు డబ్బులనైతే పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగిందంట. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు దాదాపు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు 2 గంటల సమయం నుంచి ఈరోజు రాత్రి వరకు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పంపిణీ విషయంలో కొన్ని సూచనలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ఎవరికైనా రైతు భరోసా డబ్బులు అనేది జమ కాకపోతే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలియజేస్తాను. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామందికి 500 రూపాయల బోనస్ డబ్బులనైతే క్రెడిట్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కొంతమందికి అయితే రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం లేదు. అంటే కొంతమందికి అంటే 100%లో దాదాపు 95% మందికి పైగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతలేదని అయితే చెప్తున్నారు. సో ఇక జమ కావాల్సినటువంటి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, ఎవరెవరికి ఏ తారీఖు లోపు ఎటువంటి జిల్లాలలో ముందుగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బుల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు ఏడాదికి 2 సీజన్ల డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మనకి యాసంగి రైతు భరోసా డబ్బులు, వానాకాల సీజన్ డబ్బులు. ఇక ఈసారి ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి 2 సీజన్లకు సంబంధించినటువంటి 12,000 రూపాయల నిధులు ఒకేసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో అనేక రకమైన రైతులకి ఈ రైతు భరోసా డబ్బులు అర్హతలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి అయితే జమ అవ్వడం లేదు. సో ఇక డబ్బులు జమ కావాలంటే మీరైతే మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించడం జరిగింది. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద మనకి 2,000 రూపాయల నిధులను కూడా త్వరలోనైతే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక ఒకేసారి ఈ రాబోతున్నటువంటి మార్చి 15వ తారీఖు లోపే తెలంగాణలో ఇటు 12,000 రూపాయల 2 సీజన్ల యాసంగి వానాకాల రైతు భరోసా డబ్బులు, అటు పీఎం కిసాన్ 2,000 రూపాయలు 22వ విడత కింద మొత్తం 14,000 రూపాయల నిధులు రైతుల ఖాతాలలో ఈ మార్చి 15వ తారీఖు లోపు మనకైతే జిల్లాల వారీగా విడుదల వారీగా ఈ డబ్బులను అయితే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.